మూసీ ప్రక్షాళనపై విపక్షాలు ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతున్నాయని మంత్రి శ్రీధర్ బాబు మండిపడ్డారు. మూసీ రివర్ ఫ్రంట్ కార్పొరేషన్ ఏర్పాటు చేసిందే బీఆర్ఎస్ సర్కారని తెలిపారు. మూసీని కాలుష్యరహితంగా చేయాలని కేసీఆర్ చెప్పలేదా అని ప్రశ్నించారు. మూసీకి 50 మీటర్ల దూరంలో బఫర్ జోన్ నిర్ణయించారని అన్నారు. 27వ తారీఖు జూన్ మాసంలో 2020లో గౌరవ మంత్రి గారు ఆ రోజున్న కేటీఆర్ గారు ఏమేం చేయాలని ఆలోచన చేసినారు. డిమార్కేషన్ చేయాలి, బౌండరీ ఫిక్స్ చేయాలి, మూసీ నది పైన ఎఫ్టీఎల్ బఫర్ జోన్ ఏందో కంప్లీట్ గా నిర్ధారణ చేయాలి, మాస్టర్ ప్లాన్ ని కూడా పూర్తి స్థాయిలో నిర్మాణం చేయాలని జిల్లా కలెక్టర్స్ కి, హైదరాబాద్ రంగారెడ్డి మెడ్చల్ కి ఈ యొక్క ఆదేశాలు ఇవ్వటం జరిగింది. అదేవిధంగా ఈరోజు ఎక్కడెక్కడైతే కమర్షియల్ స్ట్రక్చర్స్ ఉన్నాయో మూసీ రివర్ కింద ఎంక్రోచ్మెంట్స్ ఉన్నాయో, అక్రమంగా నిర్మాణాలు జరిగిన ప్రాంతాలు ఏవైతున్నాయో వాటన్నిటి విషయంలో స్పష్టంగా ఖచ్చితంగా మనం ముందుకు పోవాలని ఈరోజు మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ని యుద్ధ ప్రతిపాదిక మీద తీసుకోవాలని వారు చెప్పటం